హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్గు ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుందన్నమాట. నేను ఈ విధంగా 4 ఎగ్గులు తీసుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా గుడ్డు అనేది పగలగొట్టి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకోవడం వల్ల మనకు స్టవ్ దగ్గరికి వెళ్ళినా కానీ టైం అనేది వేస్ట్ కాకుండా తొందరగా ఫాస్ట్గా అనేది అవుతుందని ఈ విధంగా నేను ఒక బౌల్లోకి 4 గుడ్లు అనేది ఈ విధంగా కొట్టి వేసేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక 2-3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేశాను. ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసి బాగా కొంచెం ఉల్లిపాయలు అనేది మంచిగా ఏగనేయాలి. ఈ విధంగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఏగిన తర్వాత మనం గుడ్డు కొట్టి పెట్టిన ఈ విధంగా గుడ్డు అనేది వేసేసుకోవాలి. వేసేసి మంచిగా సిమ్లే కళ్ళు పెట్టేసి ఉల్లిపాయలు ఎగ్గు ఈ విధంగా కలిపేసి బాగా కలుపుతూ కొంతసేపు బాగా మంచిగా ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి కొంతసేపు ఎగ్గు వేసిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాతనే మనం కిందికి మీదికి కలుపుకుంటే గన మనకు పొడి పొడిగా లేకుండా ఎగ్గు అనేది కొంచెం చిన్న చిన్న పీసుల లెక్క మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కారం వేసేసాను. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా ఈ విధంగా వేసేసి బాగా మంచిగా కిందికి మీదికి కలుపుతూ ఏం చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత బాగా ఎగ్ అనేది బాగా ఫ్రై అయితేనే మనకు నీసు వాసన కూడా లేకుండా మంచిగా టేస్ట్ అనేది అనిపిస్తుంది. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. లాస్ట్లో ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే కనుక టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అదిరిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఎగ్గు ఫ్రై చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.